శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ తమ్మినేని సీతారాం గారి కొడుక్కి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది కాబట్టి జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. ఇంకా వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసులో రిలీఫ్ దొరుకుతుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇందాకే తమ్మినేని సీతారాం బయటకు వచ్చి తన వివరణ ఏదో వీడియో రిలీజ్ చేశారు. ఇందాకే చూశాను నేను అది. దాంట్లో వీళ్ళు నేరస్తులుగా కాకుండా బాధితులుగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే అంతా బాగుంది అని చెప్పేసి డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా రికార్డు పక్కాగా ఉందన్న తర్వాత మాత్రమే మేము కొనుగోలు చేసాం, మా తప్పేమీ లేదు, దీంట్లో రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి చర్య అంటున్నారు. తమ్మినేని సీతారాం గారు ఎన్ని రోజులుగా ఎన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారో మనందరికీ తెలుసు. ఇలాంటి వ్యవహారాల్లో ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ ని తనకి తెలియకుండా జరిగింది, అది కూడా ఒక తప్పుడు డెత్ సర్టిఫికేట్ సృష్టించి తప్పుడు వారసురాల్ని క్రియేట్ చేస్తే వీళ్ళు అమాయకుల్లాగా వెళ్ళి ఆవిడ దగ్గర కొనుక్కున్నారు అంటే ప్రజలు నమ్మేంత పిచ్చివాళ్ళలాగా వీళ్ళకి కనపడుతూ ఉన్నారు. తర్వాత ఆయన ఏమంటున్నారంటే గత సంవత్సరన్నర కాలంగా ఇది సివిల్ కేసుగా నడుస్తూ ఉంది కోర్టులో అంటున్నారు. నిజంగా మీ దృష్టికి వచ్చిన తర్వాత, పైగా నిజమైన ఓనర్కి నేను సారీ చెప్తున్నాను, అతను కనుక ఇబ్బంది పడి ఉంటే అని చెప్పి, అతని ల్యాండ్ ఏమో మీరు అక్రమంగా కొట్టేసిన తర్వాత మాకు తెలియదు, ఆయన చూస్తే బాధేస్తుందని మాట్లాడటం కేసు విత్డ్రా చేసుకోండి. సంవత్సరన్నరగా సివిల్ లిటిగేషన్ అంటే ఏంటి? ఇక ఒక 10 ఏళ్ల పాటు ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టడం. ఎవరు దాని మీద మాట్లాడటానికి లేదు. ఈ కోర్టు అయితే పై కోర్టు, పై కోర్టు అయితే ఆ పై కోర్టు, అప్పటిదాకా వీళ్ళకి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ల్యాండ్, వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అసలు ఈయనకి అక్రమాలు చేయటమే తెలియదు అన్నట్టుగా చాలా అమాయకంగా ఆయన హావభావాలతో ఒక డ్రామాటిక్ గా మాట్లాడతారు కదా, ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా. ఇవాళ బయటకు వచ్చి అసలు మా కుటుంబం అంత నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు సమాజంలో లేరు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్న పద్ధతి చూస్తేనే అర్థమవుతాను. గతంలో 2 సందర్భాల్లో 2 వీడియోలు వచ్చినాయి. ఈయన భార్య తమ్మినేని సీతారాం గారి భార్య ఆ లోకల్లో ఏదో విషయం ఉంటే ఆఫీసర్లతో మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో. ఏ హోదాలో ఆవిడ వాళ్ళని నిలదీస్తుందనేటువంటిది ఎవరికి అర్థం కాలేదు. స్పీకర్ గారి భార్యగా ఆవిడ పంచాయతీలు చేస్తాం. రెండోది పోలీసులతో ఇదే తమ్మినేని సీతారాం గారి అబ్బాయి వ్యవహరించినటువంటి తీరు. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక అసలు మాకు ఎదురు లేదు, మేము ఇక్కడ నయా జమీందారులు అన్నట్టుగా వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చూసిన తర్వాత స్థానికంగా మీరు అక్కడ ఉన్నారు, ఆ ల్యాండ్ ఎవరిది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఆ ఫోర్జరీ తర్వాత మిగతాది అనేటువంటిది ఏదైతే ఉందో మీ ప్రమేయంతో జరిగింది, మీరు ప్రోత్సహిస్తేనే జరిగింది అనేటువంటిది అక్కడ కనపడుతోంది. ప్రజలు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది, కేసు కూడా అదే చెప్తాం. ఇప్పుడు మాకేమీ తెలియదు, మేమేదో అమాయకులాగా కొనుక్కున్నాం, మేము నిందితులం కాదు, మేము బాధితులం అనేటువంటి కార్డ్ ప్లే చేస్తున్నటువంటిది ఏంటంటే మిగతా వాళ్ళ దగ్గర మీడియా దగ్గర పనికొస్తుంది. కానీ హైకోర్టు వాళ్ళు ఎందుకు నిరాకరించింది ముందస్తు బెయిల్ అనేటువంటిది? ఎందుకంటే ఆ కేసులో కొంత గ్రావిటీ వాళ్ళకి కనిపించింది కాబట్టి. సరే, వాళ్ళ తల్లిగారు తమ్మినేని సీతారాం గారి భార్యకి ప్రొటెక్షన్ ఇచ్చింది ఏదో లేడీ అన్నటువంటి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. కానీ తప్పు జరిగింది, ఇంటెన్షనల్ గా వీళ్ళే చేశారు అనేటువంటిది అక్కడ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. పోలీసులు కూడా ఎలా పడితే అలా కేసులు పెట్టాలంటే వీళ్ళ మీద ఎప్పుడో పెట్టి లోపలేయచ్చు. కానీ సరైనటువంటి కేసు దొరికినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటోంది ఈ ప్రభుత్వం. అది అనేక సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు 19 నుంచి 24 మధ్యలో ఎలా వాళ్ళు చెలరేగిపోయారు, ఎలాంటి అక్రమాస్తులు సంపాదించారు వైఎస్ఆర్సీపీ నేతలు, లేకపోతే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అనేటువంటిది ఇవాళ ప్రజలు పుంకాలుగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో తప్పించుకోవడం అనేటువంటిది చాలా రేర్గా జరిగేటువంటి అవకాశం ఉంది. సరే, తమ్మినేని సీతారాం గారిని అంటే అబ్బాయి పేరు మీద కొనుగోలు చేశారు కాబట్టి ఎంతవరకు ఈయన మీద తర్వాత ఆయన భార్య మీద పెట్టినటువంటి కేసు నిలబడుతుంది అనేటువంటిది
ప్రశ్నార్థకమే. కానీ ఒకవేళ ఆ ఫోర్జరీలో గనక ఈయన ప్రోద్బలం ఉంది అంటే ఖచ్చితంగా తమ్మినేని సీతారాం కూడా శిక్షార్హుడే. మళ్ళీ చెప్తున్నాను నేను, అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రవర్తించినటువంటి తీరు మీ మీద ఇవాళ సానుభూతి లేకుండా చేస్తుంది ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశంలో పనిచేసి వచ్చినటువంటి తమ్మినేని సీతారాం స్పీకర్ సీట్లో కూర్చోగానే చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా చెలరేగిపోయేవాడు, ఎలా మాట్లాడేవాడు అనేటువంటిది ఇవాళ అవన్నీ కూడా వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని చూసుకొని ఆయన పంచన ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ ఏ రకంగా రాష్ట్రంలో చెలరేగిపోయారు, ఎలాంటి అక్రమ భూదందాలు చేశారు, విజయసాయి రెడ్డి కూతురు పేరు మీద చేసినటువంటి విశాఖపట్నం బీచ్ లో చేసినటువంటిది కానివ్వండి, అలా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వీళ్ళు కొల్లగొట్టినటువంటి ప్రాపర్టీ లేదు, వీళ్ళ కనుబడినటువంటి ప్రాపర్టీ లేదు. సో ఇవాళ తమ్మినేని సీతారాం గారి వంతు వచ్చింది. కోర్టుకు వెళ్ళినంత మాత్రాన కేసులో గ్రావిటీ ఉంటే రిలీఫ్ దొరికే అవకాశం లేదు. నిన్న అదే ప్రూవ్ అయింది. కాబట్టి దీంట్లో ఇంకెన్ని కోణాలు బయటపడతాయి అనేటువంటిది పోలీసు దర్యాప్తులు తెలియాల్సింది కాబట్టి ఇది చేస్తున్నారు. అరెస్టుల విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటిది ఏదన్నా దొరికితే ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి, అది కూడా ఫ్రైడే తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు. శనివారం ఆదివారం సెలవులు కాబట్టి వాళ్ళకి బెయిల్కి అప్లై చేసుకునే అవకాశం కూడా లేకుండా ఈ లోపల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేసేసి 2 రోజుల్లో సోమవారం కోర్టులో ప్రజెంట్ చేస్తే కోర్టు బెయిల్ వేసుకుంటారు. వాళ్ళు బెయిల్ వేసుకున్న తర్వాత బయటకు వచ్చేవాళ్ళు.